హాయ్ ఫ్రెండ్స్, డ్యూటీ 3కి అయ్యింది. సైకిల్ పంచర్ అయినట్టుగా ఉంది. అందుకోసం అని చెప్పేసి సైకిల్ దుకాణానికి అయితే తీసుకెళ్తున్నాను. సైకిల్ షాప్కి దగ్గరే నడుస్తున్నాను రోడ్డు మీద. రోడ్డు మీద వెళ్ళిపోతుండే పిల్లలు చూడండి, చిన్న పిల్లలు. నెంబర్ ప్లేట్ ఉదయం ఊడిపోయింది, బ్యాగ్ తగిలేసి ఫెవికిక్ అంటించాలి. కొందాం ఫెవికిక్ వెళ్ళి. ఇదిగోండి సైకిల్ దుకాణం. ఇది పెద్ద సైకిల్ దుకాణం అనమాట. ఇక్కడ సైకిల్ కూడా తయారు చేస్తారు వీళ్ళని. నేను తీసుకొచ్చినాను సైకిల్ని. ఇక్కడ చూడండి, నా దగ్గర చేంజ్ లేదని చెప్పేసి డబ్బులు అడిగితే నాకు ఈ 10 రూపాయల కాయిన్లు ఇచ్చారు. మన సైడ్ అయితే ఈ 10 రూపాయల కాయిన్లే చెల్లవు కదా, తీసుకోరు మన సైడ్ భయంకి, చెల్లుతాయి చెల్లవని. ఇక్కడ 10 రూపాయల కాయిన్లకి ఎవరేం అడ్డరు, తీసుకుంటారు మంచిగానే. ఈ పనులను ముగించుకొని క్యాంటీన్కి వెళ్ళాను. అక్కడ చూస్తే నమ్కిన్లు, ఈ హార్లిక్స్లు, ఈ గ్లూకోజ్లు ఇవి తప్ప ఇంకేట్లేవు. అంటే ఉన్నాయి సామాన్లు, మనకు అవసరం లేని సామాన్లు ఉన్నాయి. నేను ఆయిల్ కోసం వెళ్ళాను, కొబ్బరి నూనె కోసం. అక్కడ కొబ్బరి నూనె లేదన్నీ ఉన్నాయి. ఇంకా చేద్దాంలే అని అలా చూశాను. నిన్న ఏవో కొత్త బిస్కెట్ ప్యాకెట్లు కనబడ్డాయి, తీసాను ఒక 2. మీరు కొత్త కనబడితే మన కళ్ళు అసలు చూడలేవు కదా. తినకపోతే తెచ్చారు అంతే. తీసుకున్నాను 2 బిస్కెట్ ప్యాకెట్లు. అంటే ఎలాగో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం కదా, మరి ఇంకెందుకు ఎక్కువ సామాన్లు ఇంట్లో పెట్టుకోవడం అని ఇంకేం కొనలేదు. నేను జస్ట్ ఆయిల్ కోసమే వెళ్ళాను, అది లేదు. సర్లే బిస్కెట్ ప్యాకెట్లు కొత్త కనబడితే నేను తీసాను 2. ఇంకేవో 2 కొన్నాను, 2 సామాన్లు గుర్తులేదు నాకు. బిస్కెట్స్ అయితే బాగున్నాయి. గ్యాస్ స్టవ్లు, ప్యాన్స్ అన్నీ పెడతారు ఇక్కడ. ఇదే కాదు, అంటే పక్కన స్టోర్ ఉంది, అక్కడ నుంచి తీసుకొస్తారు సామాన్లు అన్నీ. ఇందులో పెట్టిన ప్లేస్ లేదు కదా, అందుకు చిన్న క్యాంటీన్ ఇది. మా క్యాంటీన్ హిమాలయ ప్రోడక్ట్స్ తప్ప ఇంకెదరమైన ఏమి ఉండవు. బాబుకి షాంపూ లేదని చెప్పి వెళ్తే ఎప్పుడు షాంపూ ఉండట్లేదు అక్కడ. సరేలే ఇంకా వచ్చేసాను, లేనప్పుడు మరి ఇంకేం చేస్తామని. చూడండి, మా ఊళ్ళో అక్కడ రాస్తుండ్రు. 2-3 ఉంటారు అక్కడ. ఒక ఏసీ ఉంటాడు, 1 స్టార్ ఉంది సారు. అన్ని సామాన్లు ఉంటాయి, ప్రాపర్గా ఉంటాయి. కానీ అంటే అన్నీ ఇందులో పెట్టరు, జస్ట్ షోకేస్ పెట్టినట్టు పెడతారు అంతే. మిగతావన్నీ స్టోర్లో ఉంటాయి. బట్టలు అన్నీ ఉంటాయి, దొరుకుతాయి, పర్వాలేదు. కిరాణా సామాన్లు కూడా ఇప్పుడు పెడతారు, ఎందుకంటే మాకు వాటర్ ఓపెన్ చేసిన తర్వాత కిరాణా సామాన్లు కూడా తేవడం మొదలు పెట్టారు వీళ్ళు. అంటే హల్దీ, పసుపు, కారం, అటువంటి మిర్చి పౌడర్ అవన్నీ కూడా. చూడండి నమ్కిన్ ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు అక్కడ, రకరకాల నమ్కిన్లు అవన్నీ. మేడం రాస్తుంది, యూపీ ఆవిడది. ఆవిడకి కూడా క్యాంటీన్లో పనిచేస్తుంది. ఎడిటర్ షాంపులు, క్రీమ్లు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు సంబంధం లేదు, దాని డబ్బులు ఎవరు లేవు నా దగ్గర. చూపుచాపుకి వెళ్ళిపోవడం. ఇంకా ఫైనల్గా తీసుకున్నాము, వచ్చేసాను ఇంటికి. బాయ్ బాయ్.